भागवतम की शिला प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందంలోని 6వ అధ్యాయంలో 39వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. ముందుగా పదపాఠం. తం బ్రహ్మ నిర్వాణ సమాధిం ఆశ్రితం విపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాలాః మునయః మనూనాం ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః. తం బ్రహ్మ నిర్మాణ సమాధిమాశ్రితం తం బ్రహ్మ నిర్మాణ సమాధిమాశ్రితం సమాధిమాశ్రితం విపాశ్రితం గిరిశం యోగకక్షాం గిరిశం యోగకక్షాం విపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాల మునయో మనూనా కపాల మునయో మనూనా సలోకపాల మునయో మనూనా మనూనా సలోకపాల మునయో మనూనా పాల మునయో మనూనా ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః. ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం విపాశ్రితం గిరిశం యోగకక్షాం గిరిశం యోగకక్షాం సలోకపాల మునయో మనూనాం ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం విపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాల మునయో మనూనాం ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం విపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాల మునయో మనూనా ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేముః. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం విపాసితం గిరిశం యోగకక్షాం
సలోకపాల మునయో మనూనా ఆద్యం మనుం ప్రాంజలయ ప్రణేముః ఆద్యం మనుం ప్రాంజలయ ప్రణేముః తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం విపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాల మునయో మనూనా ఆద్యం మనుం ప్రాంజలయ ప్రణేముః. ఆన్లైన్ ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. దండవత్ ప్రణామాలు ప్రభు. చదువుతాను ప్రభు. నేను చదవండి. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగ కక్షాం విపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాలా మునయో మనూనా సలోకపాల మునయో మనూనా ఆద్యం మనుం ప్రాంజలయః ప్రాణేముః ఆద్యం మనుం ప్రాంజలయ ప్రణేముః. ఇంకోసారి చదవన ప్రభు. అంతేనా? పర్వాలేదు, వేరే వాళ్ళు చదవమన్నా. ఓకే ప్రభు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారండి? ఓకే. ప్రతిపదార్థములు. తం అతనిని అనగా శివుని, బ్రహ్మ నిర్వాణ బ్రహ్మమునందు బ్రహ్మానందమునందు సమాధిం సమాధి అందు ఆశ్రితం నిలచియున్న విపాశ్రితం ఆలంబనము చేసుకుని గిరిశం శివుడు యోగకక్షాం ఎడమ మోకాలను బట్టతో గట్టిగా కట్టి సలోకపాలాహ ఇంద్రాది దేవతలు మునయః మునులు మనూనాం జ్ఞానులలో ఆద్యం అగ్రగణ్యుడగు మనుం జ్ఞాని ప్రాంజలయః ముకులితహస్తులై ప్రణేముః వందనములు చేసిరి. భాష్యము మరియు అనువాదం ఇచ్చిన శిలాప్రభుపాదులకు జయము జయము. హరే కృష్ణ. అనువాదం. ఋషులు ఇంద్రాది దేవతలు ముకులిత హస్తులై శివునికి వందనములొసగిరి. కేశరవర్ణ వస్త్రము కట్టి సమాధిమగ్నుడై ఉన్న అతడు మునులందరిలోనూ అగ్రగణ్యునిగా కనపట్టెను. భాష్యం. ఈ శ్లోకమునందు బ్రహ్మానందము అను పదము ప్రధానమైనది. భక్త ప్రహ్లాదుడు ఈ బ్రహ్మానందమును బ్రహ్మ నిర్వాణముగా వివరణ కావించి ఉన్నాడు. మనుషుడు అధోక్షజుని అనగా లౌకికుల ఇంద్రియ భావనకు పరమైన వాడు. అలాగా అధోక్షజుని భావన ఎందే సంపూర్ణముగా లగ్నమైనప్పుడు బ్రహ్మానందమును స్థితుడైనట్లుగా చెప్పబడింది. భగవానుడు లౌకికుల భావనకు పరముగా దివ్యస్థితి యందు నెలకొనియుండును కనుక అతని ఉనికిని, నామమును, రూపమును, గుణమును, లీలలను ధారణము చేయుట అసాధ్యమైన కార్యము. లౌకికులు దేవదేవుని ధారణ చేయజాలనందున అతడు మృతుడని భావించవచ్చును. లౌకికులు దేవదేవుని ధారణ చేయజాలనందున అతడు మృతుడని భావించవచ్చును. కానీ వాస్తవమునకు అతడు సర్వదా సచ్చిదానంద విగ్రహుడై అలరారుచుండును. అట్టి భగవద్రూపముపై కావించడి నిరంతర ధ్యానమే సమాధి అనబడును. సమాధి అనగా కేంద్రీకృతమైన అవధానమని భావం. కనుక నిరంతరము భగవద్ధ్యానమును కావించడి యోగ్యతను సాధించిన వాడు నిరంతర సమాధి మగ్నుడైనట్లుగాను సర్వదా బ్రహ్మానందమును అనగా బ్రహ్మ నిర్వాణమును అనుభవించువానిగాను తెలియనవును. శివుడు ఈ లక్షణములను ప్రదర్శించను కనుక బ్రహ్మానందమున లీనమైన వాడని ఇచ్చట తెలుపబడినది. యోగ కక్ష అను మరి ఒక ముఖ్య పదం ఇచ్చట ప్రయోగింపబడినది. యోగ కక్ష అనునది ఆసన పద్ధతి.
దాని యందు ఎడమ తోడ కేసర వర్ణం కలిగిన వస్త్రముతో గట్టిగా బిగించబడి ఉండును. మనునా ఆద్యం అను పద సమూహము కూడా ప్రధానమైనది. తత్వవేత్త అని దాని భావము, అంటే ఆలోచనాపరుడై ఉండి చక్కగా వివేచన కావించువాడని అర్థం. అట్టి మనుషుడే మనువు అని పిలువబడు. శివుడు ఈ శ్లోకమున మునులలో అగ్రగణ్యునిగా వర్ణింపబడినాడు. అతడు వ్యర్థముగు మానసిక కల్పనము కావింపక దానవులను ఏ విధముగా వారి పతిత జీవనము నుండి ఉద్ధరించవలెనా అని సర్వదా ఆలోచించుండు. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయమున అద్వైత ప్రభువు శివుని వలె అవతరించనని చెప్పబడినది. పతితులకు బద్ధ జీవులను శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుతా సేవ స్థితికి ఉద్ధరించుటయే అద్వైత ప్రభు యొక్క ముఖ్య కార్యమై ఉండను. తమ భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్టివే అయిన కర్మలయందు జనులు వ్యర్థముగా నెలకొని ఉన్నట్టున ఆ మోహగ్రస్తులను ఉద్ధరించుటకు శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అవతరించమని అద్వైతాచార్యుడు దేవదేవునికి వినతి కావించను. అనగా వాస్తవమునకు అద్వైతాచార్యుని అభ్యర్థన పైననే శ్రీ చైతన్యుడు ఆవిర్భవించి శివుడు స్థాపించిన సంప్రదాయములకు రుద్ర సంప్రదాయమని పేరు. పతిత జీవుల ఉద్ధారమును గూర్చియే అతడు సర్వదా తలపోయుచుండెను. అదియే శ్రీ అద్వైత ప్రభువు ద్వారా ప్రదర్శితమైనది. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈ అధ్యాయం ముఖ్యంగా దేని గురించి చర్చిస్తుంది? దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని తోడ్కొని వెళ్ళి కైలాసం వెళ్ళి శివుని ప్రసన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా మనం చూసాం కైలాసం ఏ విధంగా వైభవోపేతంగా ఉన్నదని చెప్పేసి వర్ణింపబడింది. ఉద్యానవనాలు, అక్కడ ఉన్నటువంటి కల్పవృక్షాలతో నిండి ఉన్నదని చెప్పేసి మనం చదువుకున్నాం. అదేవిధంగా ఒక చెట్టు బాగా 800 కిలోమీటర్ల ఎత్తుగాను 600 కిలోమీటర్ల వ్యాసార్థంతో అది వ్యాపించినదని, దాని క్రింద శివుడు ధ్యానంలో సమాధిలో ఉన్నట్టుగాను తెలియపరుస్తుంది. అదే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? ముముక్షువులు ఉన్నారు, సిద్ధ పురుషులు ఉన్నారు, సనత్ కుమారులు ఉన్నారు, నారద మహర్షి ఉన్నారు, అలాగా కుబేరుడు కూడా ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ దేవతలు అక్కడికి వెళ్ళి వారిని ఈ విధంగా ప్రణామం సమర్పించారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అప్పుడు శివుని పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన శివుడు జనరల్గా మనం ఏమంటాం, ఆశుతోషుడు అంటాం. అంటే త్వరగా సంతృప్తి చెంది కావాల్సిన వరాలు ఇస్తారు అని చెప్పేసి. అదేవిధంగా ఆయన కూడా ఎక్కువగా కోపం ప్రకటిస్తారని కూడా మనకుంది. ప్రళయం సమయంలో ఆయన ప్రళయ నృత్యం చేసి మొత్తం బ్రహ్మాండాన్ని అంతా లయం చేస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఆయన కోపోద్రిక్తుడు అయితే కోపానికి ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. దక్ష యజ్ఞంలో ఏ విధంగా కోపం ప్రకటించి దక్ష యజ్ఞాన్ని నశింపజేశారనేది మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఒక విషయం తెలియాలి. అక్కడ ఆయన కోపం ప్రకటించడం కూడా ధర్మరక్షణ కోసమే ప్రకటిస్తారని, దాన్ని పగ తీర్చుకోవడానికనో, లేకపోతే ఏదో నాకు అవమానం జరిగిందనో, లేకపోతే నాకు సరైన విధంగా నన్ను రిసీవ్ చేసుకోలేదనో, ఇటువంటి విధంగా కాదు. అంటే లేకపోతే నా మాట నెగ్గలేదనో ఈ విధంగా కోపం వచ్చి పగ తీసుకోవడం కాదు. అక్కడ దక్షుని పై కృప చూపించి ఆయనకి శిక్షణ ఇచ్చారంటే ఏమని, ఈ విధంగా తన అనుసరణను పంపించి దక్ష యజ్ఞాన్ని నశింపజేస్తారు.
కాకపోతే వెంటనే ఆ విషయం మర్చిపోయారు. ఆ విషయం గురించి ఆయన మరీ స్మరించట్లేదు. ఆ విషయం గురించి ధ్యానం చేయట్లేదు. నాకు కోపం జరిగి నాకు అవమానం జరిగిందే, దీన్ని ఏ విధంగా పగ తీర్చుకోవాలి, నన్ను ఇంత మాట అంటాడా అని చెప్పేసి ఆయన మరీ దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని పగని పెంచుకోవడం అని అటువంటిది ఏమి లేదు. ఆయన శాంత స్వభావంతో మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ దేవతలకి వారికి చాలా అపరాధం చేశారు కాబట్టి ఆయన వాళ్ళు తప్పు చేశాను, అపరాధం చేశారు శివుని ఎడ అని చెప్పేసి వారి యొక్క బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మదేవుడు ఏం చేశారు, దీనికి పరిష్కార మార్గం ఏముంది, మనం సరిగా శివుని దగ్గరికే వెళ్ళి మనం అపరాధాన్ని మన్నించమని క్షమా కోరవాలి అని చెప్పేసి చెప్పారు. ఈ సంస్కృతి మనకి నేర్చుకోవాలి. ఎప్పుడైనా మనం తప్పులు చేసినట్టయితే వెంటనే మనం క్షమ కోరాలని చెప్పేసి మనం నేర్చుకోవాలి. ఈ సంస్కృతి అక్కడ దేవతలకు చెప్పారు ఆయన బ్రహ్మదేవుడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మన మధ్యన మన కాంగ్రిగేషన్లో ఇటువంటి విషయాలు ఎదుర్కొన్నట్టయితే మనం వెంటనే తప్పు చేసిన వాడు క్షమా కోరాలి. తప్పు చేసినా చేయకపోయినా క్షమ కోరచ్చు. ఆ విధంగా ఎదుటి వారి యొక్క కృపని మనం పొందవచ్చు. వెంటనే ఆ యొక్క దేవాలయంలో కానీ, ఆ యొక్క మందిరంలో కానీ, ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి మనం ఈ చర్చని కొనసాగించి క్షమ కోరితే అది ఆ విధంగా మనం కృపకు పాత్రలు కావచ్చు అని చెప్పేసి మన భక్తిని అభివృద్ధి చెందించుకోవచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఒక విషయం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే శివుని యొక్క అంతర్ముఖ ఆధ్యాత్మిక స్థితిని మనకి తెలియవలసింది ఈ శ్లోకం. ఆయన అక్కడ ఏ విధంగా ఉన్నారు, ఋషులు ఇంద్రాది దేవతలు ముఖరిత హస్తులై శివునికి వందనములు వసగిరి కేసరవర్ణక వస్త్రము కట్టి సమాధి మగ్గుడై ఉన్న అతడు మునులందరిలోనూ అగ్రగణ్యుడిగా కనిపెట్టాడు. చూడండి, మునులందరిలోనూ అగ్రగణ్యుడిగా ఉన్నట్టు చెప్పారు. మునులంటే ఎవరు? భగవాన్ లౌకిక భావనకు పరముగా ఉంటాడు కాబట్టి, దివ్యస్థితి యందు నెలకొని ఉంటుంది కాబట్టి అతను మనకి అతని రూపము కానీ, గుణము కానీ, లీలలు కానీ మన యొక్క భౌతిక ఇంద్రియాల ద్వారా భౌతిక ఇంద్రియాల్లో ఉండనటువంటి విషయం అది. కాబట్టి అతని తేలికగా అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ ఏమనుకుంటారు, భగవాన్ మృతుడని అనుకుంటారు, అది రూపం కాదని అనుకుంటారు, రూపం లేని వాడు అనుకుంటారు. కానీ వాస్తవంలో అతడు సర్వదా సచ్చిదానంద విగ్రహుడై ఉన్నాడు. అతనికి విగ్రహము, రూపము, గుణము, వ్యక్తిత్వము అన్నీ ఉన్నాయి. మనము ఆ యొక్క దివ్య గుణాలని, దివ్య రూపాన్ని మనం ఆలోచించలేము కాబట్టి అధోక్షుడు అంటారు. కాబట్టి మన ఇంద్రియాలకు అంతు పట్టినవాడు, అతీతుడు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అతనికి ఆకారం లేదనుకుంటాం. కానీ అతను ఖచ్చితంగా భగవద్ రూపము ఉంటుంది. అలాగా అటువంటి భగవద్ రూపాన్ని నిరంతరం ధ్యానించేవాడే సమాధి నందు ఉన్నాడని చెప్పేసి అభిప్రాయం. అంటే మనకి కపిల భగవానుడు ఇదే మనకి 3వ స్కందంలో చెప్పారు భగవంతుని ఏ విధంగా ధ్యానించాలని చెప్పేసి అన్నారు. మనకి భగవద్గీతలో కూడా భగవానుడు 6వ అధ్యాయంలో చెప్పారు ఏ విధంగా ధ్యానించాలని చెప్పారు. ఇది ఏదో ఒక వెలుగునో లేకపోతే ఒక చుక్కనో లేకపోతే ఇటువంటి వస్తువుని చూసి ధ్యానం చేయడం కాదు. జనరల్గా ఆధునికంగా చాలామంది చెప్తారు యోగం అంటే అదని చెప్పేసి. అలా కాదు. సమాధి అంటే భగవంతుడి యొక్క రూపాన్ని, లీలల్ని మనం స్మరించుకుంటూ ఏకాగ్రతతో ఉండాలి. చూడండి, ఏకాగ్రత అంటే ఎలా ఉంటుంది. చిన్నపిల్లవాడు ఏదైనా మనకి మారాం చేస్తాడు, నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని చెప్పేసి మారాం చేస్తాడు. మనం అది ఇవ్వలేనిది అవుతే అలాగే ఏడుస్తూనే వాడు ఏం చేస్తాడు, పడుకుండిపోతాడు. మళ్ళీ నిద్రలేసిన వెంటనే మళ్ళీ మారాం చేస్తాడు వెంటనే. అంటే వాడి పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ సమాధి నుండి బయటికి రాడు. అంటే వాడికి ఆ వస్తువు కావాలి, అమ్మ నాన్న నాకు ఆ వస్తువు ఇస్తావా లేదా అని కింద పడి దొరుకుతుంటాడు. కానీ వాడి మనసులో ఎప్పుడు ఏముంటుంది, ఆ వస్తువే కావాలి. అలాగా మనకి సమాధి మధ్యంలో ఉన్నటువంటి వైష్ణవులకి, భక్తులకి ఎవరు, కృష్ణ భగవానుడు. ఆయన యొక్క రూపం ఎప్పుడు కూడా, రూపం, లీలలు, నామం ఎప్పుడు కూడా మన మనసులో ఏకాగ్రత ఎటువంటి పరిస్థితిలో కూడా చెక్కు చెదరని విధంగా. చూడండి, ఇక్కడ శివుని ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తన భార్యను కోల్పోయారు ఆయన, తనకి అపరాధం జరిగింది. ఆ వెంటనే కూడా చాలా రసాభాస అయింది. కానీ ఆ విషయాలు ఏమైనా ఆయనకి గుర్తున్నాయా, ఆ విషయాలన్నింటినీ వెంటనే మర్చిపోయారు, శాంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన జయం ఏంటి, ఆయన దక్షుణ్ణి ఏదో విధంగా పగ తీర్చుకోవాలనే ఉద్దేశం కాదు అది. ఆయనకి శిక్షణ, ఆయనకి
బాగు చేయాలని, ఆయనే శిక్షణ ఇచ్చి నేర్పించాలి, నేర్పించి రక్షణ ఇవ్వాలి. అది భక్తుని యొక్క ముందర నేర్పుతాడు. ముందర తనలో ఉన్న తప్పుని తెలియపరుస్తాడు. తప్పుని తెలియపరిచి ఆయనకి సరి అయినటువంటి శిక్షణ ఇచ్చి రక్షిస్తాడు. ఆ విధంగా రక్షించాడు దక్షుణ్ణి ఆయన. అది మనం చూస్తాం, వచ్చే శ్లోకాలు వచ్చే చాప్టర్స్లో చూస్తాం ఏ విధంగా చేశాడు అనేది. ఈ విధంగా శివుడు ఎప్పుడు కూడా సమాధి మగ్నంలో ఉన్నాడు. అందుకని ఆయన్ని ఏమన్నారు, మునులలో అగ్రగణ్యుడు అని చెప్పేసి చెప్పబడ్డారు. దాన్ని ఏమన్నారు, సమాధి అనగా కేంద్రీకృతమైన అవధానం అని చెప్పేసి చెప్పబడింది. అవధానం అంటే ఏంటి, మన మనస్సు ఇంద్రియాలు చాలా రకాలుగా మనల్ని ప్రశ్నిస్తుంటాయి. అది కావాలని ఇది కావాలని కోరుతుంటాయి. ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏ విధంగా చెప్పాలి, భగవంతుడి సేవతో చెప్పాలి. మీ కళ్ళు, నోరు, ముక్కు, జిహ్వ అన్నీ కూడా ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. అవధానం చేయడం అంటే మీ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగించినట్టయితే, అవధానం చేసినట్టయితే, కేంద్రీకృతం చేసినట్టయితే, ఏకాగ్రతతో. అంటే మీ పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, మీరు దుఃఖంలో ఉన్నా సరే, సుఖంలో ఉన్నా సరే, అవమానం జరిగినా సరే, లేకపోతే కీర్తి కలిగిన, రెస్పెక్ట్ కలిగిన ఏ సమయంలో కూడా ఉప్పొంగిపోకుండా అది అంతమాటు భగవంతుడి కృపలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. భగవంతుడి కృపలో ఏ విధంగా భగవంతుడి యొక్క సేవలో ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. అంటే ఈ పరిస్థితి ఏ విధంగా వస్తుంది మనం చూద్దాం తర్వాత. ఇది యోగ కక్షాం అని చెప్పేసి కూడా అన్నారు. అని మరి యొక్క ముఖ్య పదం ఇచ్చట ప్రయోగం పడింది. యోగ కక్ష అనేది ఆసన పద్ధతి. దాని యందు ఎడమతోడ కేసర వర్ణం కలిగిన వస్త్రంతో గట్టిగా బిగింపబడి ఉంది. అంటే ఏంటి, తన యొక్క ఆసన స్థితి తన ధ్యానానికి అనుకూలంగా ఉందా లేదా, పటిష్టంగా ఉందా. ఎక్కువ కాలం ఆసనంలో కూర్చుని ధ్యానం కోసం శరీరాన్ని తయారు చేయడం. యోగ కక్ష అంటే కాషాయ రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని నడుముకి, కాలికి ఖచ్చితంగా బిగించి ఆసనం పక్కాగా ఉండే విధంగా చేసుకోవడం ఆసన పరిస్థితి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన సాధన సరిగా జరుగుతుందా లేదా, మన జపం సరిగా జరుగుతుందా లేదా, మనం జపం చేస్తున్నప్పుడు మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి, అంతకుముందు మనకు జరిగిన సంఘటనే వస్తుందా గుర్తుగా, ఆ సంఘటనలు వస్తుంటాయా, వస్తుంటాయి. మరి అటువంటిప్పుడు మనం చేయవలసిన పద్ధతి ఏంటి. ఇప్పుడు మనకి యోగ కక్ష అన్నారు. శివుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, తన యొక్క ఆసనాన్ని పగడ్బందీగా సమాధికి సరైన విధంగా పెట్టుకున్నారు. మనం జపం సరిగా జరగట్లేదంటే మనం జపం జరగడానికి కావాల్సినటువంటి యోగ కక్ష మనం ఏ యొక్క పరిస్థితుల్ని ఎలా సరిదిద్దుకుంటున్నాం అనేది కావాలి. అంటే మన జపం సరిగా సాగట్లేదు అంటే దానికి కారణాలు ఏంటి, మనం ఇంకా ఆలోచిస్తున్నాం. అంతకుముందు జరిగినటువంటి సంఘటన ఇంకా క్యారీ చేస్తున్నాం, ఇంకా దాన్ని మోసుకు వెళ్తున్నాం. అప్పుడు నన్ను వీడు ఈ విధంగా అన్నాడే, ఈ మాట అన్నాడే, నన్ను అవమానపరిచాడే, లేకపోతే ఈ సేవలో నాకు దుఃఖం కలిగింది, నాకు ఎక్కువ కష్టం జరిగింది, ఇదే ఆలోచన వస్తుంది. అబ్బా ప్రొద్దుటి నుంచి ఈ సేవ ఇచ్చారు, నాకన్నా వాడి సేవ బాగుంది, వీడి సేవ బాగుంది, లేకపోతే ఈ ధామం కన్నా ఆ ధామంలో బాగుంటుంది, అక్కడ సేవలు ఉండవు, సంథింగ్. ఈ విధంగా మన ఆలోచన అలాగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దీని అర్థం ఏంటి, అక్కడ దుఃఖమో సుఖమో కలిగినప్పుడు ఉప్పొంగిపోవడమో లేదా కుంగిపోవడమో జరుగుతుంది. అదే విషయాన్ని మనం దానికి మనం ఒక సొల్యూషన్, దానికి ఒక సొల్యూషన్ కావాలని ఆలోచిస్తాం, దాన్ని ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం ప్రేమతో భగవంతుడు సేవ చేస్తున్నట్టు కాదు దాని అర్థం. ఇంకా మనకి ఈ యొక్క సేవలో నాకు ఏ విధంగా లాభం పొందుతున్నాం, దీంట్లో లాభము పూజ ప్రతిష్ట ఏ విధంగా కలుగుతుంది, ఆ విధంగా కలగకపోతే మనకి కలత చెందుతుంది మన మనస్సు. కాబట్టి అంటే అటువంటి వాటిని ఇంకా మనం క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఆ యొక్క విషయంలో ఏం జరిగింది, నా తప్పు జరిగి ఉండొచ్చు, అతను తప్పు జరిగి ఉండొచ్చు, దాన్ని సర్ది పెట్టుకుని మనం ఆ విషయాన్ని ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళకుండా ఏ విషయానికి ఆ విషయం అక్కడ వదిలేసేయాలి. మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఏకాగ్రత దేని మీద ఉండాలి, ఈ ధామం సేవలో ఉండాలి. కృష్ణ భగవాన్ సేవలోనే మన ఏకాగ్రత. ఇంకా నాకు మంచి జరిగిందా చెడు జరిగిందా ఆ విషయాలు ఉన్నట్టయితే కలత చెందుతుంది మనస్సు. అందుకనే యోగ కక్ష అంటే నీ యొక్క సాధనకి కావాల్సినటువంటి మనస్సుని, నిబ్బరాన్ని, ధ్యానాన్ని నువ్వు తయారు చేసుకోవాలి. ఏ విధంగా చూడండి, మనం మార్నింగ్ మనకి 1 hour జపం చేయడానికి సరైన సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని వృధా చేయకుండా చక్కగా ధామలోనే కూర్చుని వేరే ఆలోచన లేకుండా చేయడానికి మనం ప్రయత్నించాలి.
మనం ఎంతగా డిస్టర్బ్ అవుతున్నామంటే అంతగా భౌతిక ఆసక్తులపై ఉన్నామని చెప్పేసి మనకి కొలమానం. మీరు చిన్న చిన్న విషయానికి మీరు కలత చెందకుండా మనం ధ్యానంలో ఉండగలుగుతున్నామంటే మీకు భౌతిక ఆసక్తి మీద, పూజ లాభ ప్రతిష్ట మీద అంతగా లేక కేవలం భగవంతుడి యొక్క సేవలో ఉన్నానని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకొక విషయం, మనకి మిగిలిపోయిన జపాలు ఎక్కడ చేస్తున్నాం? మనం ఎక్కడైతే నలుగురు కూర్చుంటారో పాకలోనో లేకపోతే రోడ్డు మీద ఎవరో ఒకరు తిరుగుతుంటారు, వాళ్ళతో పాటు మనం తిరుగుతూ మాట్లాడుకుంటూ చేస్తుంటాం. ఆ పాకలో కూర్చుంటాం, అక్కడ కూర్చున్నామంటే మనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు. అక్కడ జపం సరిగ్గా జరుగుతుందా? నలుగురు మాట్లాడుతుంటారు కదా, అంతకుముందు జరిగిన విషయాలు మాట్లాడుకుంటామా? ఇది యోగ కక్ష అనబడదు. అంటే మీ ధ్యానం, మీకు మీ భక్తి సాధన అభివృద్ధి చెందాలంటే మీ యొక్క నియమనిష్టలు మీరుగా స్వతహాగా స్వసిద్ధంగా మీ యొక్క కెపాసిటీని బట్టి వాటిని ఏర్పరచుకోవాలి. ఎందుకు మనం సాయంత్రం పూట ఆ పాకలో కూర్చొని జపం చేస్తుంటాం? ఇక్కడికి ఎందుకు కూర్చొని మందిరంలోకి వచ్చి చక్కగా ఆసనం వేసిన ఎందుకు చేయం? అంటే మనకి అంత రుచి లేదని అర్థం. దాని అర్థం అక్కడ బయట కూర్చుంటామంటే అంటే దాని అర్థం ఏంటి? నలుగురు మాట్లాడతారు గ్రామ్య విషయాలు, ఆ విషయం ఈ విషయం మాట్లాడుతుంటాం, దాంతో వాడు సరదాగా గడిపోద్దు, మాలైపోద్దు. అంటే భగవంతుడి మీద రుచి లేదు, మనకి ఇంకా బాహ్య ఇంద్రియ తృప్తి ఇంకా ఎక్కువగా ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. ఇక్కడ శివుడు కూడా యోగ కక్షం, ఆయన కూడా ఒక పటిష్టమైనటువంటి ఆసనం కోసం తయారు చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థం. మనం నేర్చుకోవాలి విధంగా. ఈ విధంగా ఎడమతోడ కేశవర్ణములు కలిగిన వస్త్రంతో గట్టిగా బిగించబడి ఉంటుంది. మనువునామ ఆద్యమని పద సమూహం కూడా ప్రధానమైనది. తత్వవేత్త ఆలోచన పడి ఉండి చక్కగా వివేచన కావించువాడు అని దాని భావం. అట్టి మనుడే మనువు అని పిలవడు. శివుడు ఈ శ్లోకమున మునులలో అగ్రగణ్యుడిగా వర్ణింపబడినాడు. చూడండి, వైష్ణవానం యథాసంభు, వైష్ణవుల్లో అయిన అగ్రగణ్యుడు, మునులలో కూడా అతను అగ్రగణ్యుడు. అందుకనే యోగీశ్వరుడు అంటారని. శివుడిని ఏమని సంబోధిస్తాం? యోగీశ్వరుడు. యోగులలో అందరికన్నా అందరికీ ఈశ్వరుడు అని చెప్పేసి చెప్తున్నారు. మానసిక కల్పన జరపకుండా అతను ఏ విధముగా పతిత జీవనము నుండి ఉద్ధరింపబడిన ఆయన ఇంకా ఎక్కువగా ఏం ఆలోచిస్తారు? ఈ యొక్క దానవుల్ని, పతిత జీవుల్ని ఏ విధంగా ఉద్ధరించాలి, అది ఆ విధంగా కృపతో ఉంటారు. అది ఏంటి? భగవంతుడి సేవే కదా. మనం కూడా ఏ విధంగా ఆలోచించాలి, ఈ యొక్క ప్రచారం ఏ విధంగా విస్తృతంగా చేయాలి, మన ఆలోచన ఆ విధంగా ఉండాలి. మనకి ఎప్పటికప్పుడు మన మనసులో వచ్చే కలతని పెంపొందించి ఇంకా ఎక్కువ మనసుని కలత పెట్టే విధంగా మన సాధన ఉండకూడదు. దయాగుణం, క్షమాగుణం పెంపొందించుకోవాలి. అదే దయా క్షమాగుణం మనకి హీనమైన పరిస్థితిలో జీవిస్తున్నటువంటి ఈ ఆధునిక కాలంలో హీనమైన పరిస్థితిలో జీవిస్తున్నటువంటి వారిని ఉద్ధరించడానికి మనం ప్రచారానికి ముందుండాలని చెప్పేసి తెలుసుకోవాలి. దానికి ఏ విధంగా సహకరించిన, దానం కట్టడానికో లేకపోతే సేవ, ఈ యొక్క ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రచారం చేసే వారందరికీ కూడా సహాయం చేస్తూ ఉండాలి. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయమున అద్వైత ప్రభు శివుని వలె అవతరించనే చెప్పబడింది. చూడండి, ఇక్కడ అద్వైత చంద్ర మనకి విష్ణువు శివుని యొక్క అవతారాలుగా చెప్పబడింది. ఆయన ఏం చేశారు? ఇక్కడ పతితులకు బద్ధజీవుని శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవా స్థితికి ఉద్ధరించడయ్యే అద్వైత ప్రభు యొక్క ముఖ్య కార్యం. అతని యొక్క ముఖ్య కార్యం ఏంటి? ఈ పతిత జీవుని, ఈ ఆధునిక జీవనంలో పతిత జీవుని ఏ విధంగా ఉద్ధరించాలి, ఏ విధంగా ఎక్కడికి? భక్తియుత సేవా స్థితికి. అంటే భక్తియుత సేవా స్థితి అంటే మనం ఏదో ఉద్దేశంతో సేవ చేయవచ్చు. ఏ విధంగా సేవ చేస్తారు చాలామంది? నాకు వాళ్ళకి ప్రతిష్ట వస్తుందని సేవ చేయొచ్చు, కీర్తి వస్తుందని సేవ చేయొచ్చు, లేకపోతే లాభం పొందుదానే సేవ చేయొచ్చు. కొంతమంది లాభం ఎలా పొందుతారు? ఏమయ్యా, ఈయన భక్తుడు సేవకు చేస్తుంటాడు కాబట్టి ఈయన చెప్పింది వినొచ్చు అని చెప్పేసి ఆయన వల్ల చెప్పుకోవచ్చు చాలామంది. ఆ విధంగా చాలామంది ఏమనుకుంటారు? నాకు ప్రతిష్ట వచ్చిందంటే చాలామంది నాకు ఫాలోవర్స్ వస్తారు. ఆ విధంగా కూడా చేయొచ్చు. కానీ భక్తియుత సేవ అంటే అర్థం ఏంటి? కేవలం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేసేదాన్ని భక్తియుత సేవ అంటే ప్రేమ. దీన్ని మనకి భౌతికంగా దేనితో పోలుస్తారు? తల్లిదండ్రులు వాత్సల్య ప్రేమతో పోలుస్తారు. వాళ్ళకి మళ్ళీ తిరిగి ఏమి ఆశించరు. నా కొడుకుని నేను బాగా చూస్తున్నానని, బాగా పెంచాను అని నలుగురు అనుకోవాలనిపించరు. వాళ్ళు నా కొడుక్కి బాగా చదివించాలని నలుగురు చెప్పుకోవాలని చదివించడం, వాడు ఉద్ధరింపబడతాడని.
చదువుతారు. అంతే కదా, ప్రేమతో చెప్తారు, చేస్తాను, ప్రేమతో చేస్తారు. ఆ విధంగా ప్రేమయుత భక్తియుత సేవని అలవరుచుకోవడం ఈ పతిత జీవులు కూడా ఆ యొక్క స్థితికి తీసుకెళ్లాలని అద్వైత చంద్ర ప్రభు కోరుకునేవారు. ఆయన ముఖ్య కార్యం అదే అని చెప్పేసి చెప్పబడింది ఇక్కడ. తమ భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్టివే అయిన కర్మలేందు జనులు వ్యర్థముగా నెలకొని ఉన్నందున ఆ మోహగ్రస్తులను ఉద్ధరించకు శ్రీ చైతన్య మహాప్రభు రూపంను అవతరించమని అద్వైతాచార్యుడు దేవదేవునికి వినతి గావించారు. చూడండి, ఈ హీనమైన జీవనంలో ఉన్నారు వీరు, ఇదే కార్యంను అదే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, ఆ విధంగా బంధనలోకి చెక్కిపోతున్నారు. అటువంటి వారిని రక్షించడానికి ఆ చైతన్య మహాప్రభువుగా మీరు అవతరించండి అని చెప్పేసి అద్వైత చంద్ర కోరుకుంటారు. శివుడు స్థాపించిన సంప్రదాయం వృద్ధ సంప్రదాయం అని పేరు. పతిత జీవుడు ఉద్ధారణ కూర్చి అతను సర్వదా తలపోయింది. ఇక్కడ శివుడు ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పబడింది, దానవుల్ని ఏ విధంగా ఉద్ధరించాలి. చూడండి ఎంత గుణం, ఎంత దయాగుణం. తమోగుణంతో ఉన్నటువంటి పిశాచాలని, భూతాలని, రాక్షసుల్ని ఉద్ధరించడానికి ఆయన ముందుంటాడు. ఆయన్ని కూడా మనం ఎవరైతే మనం చేదరించుకుంటామో, ఎవరైతే సాంగత్యం మనం చేయకూడదు అనుకుంటామో వాళ్ళ సాంగత్యంలో ఉండి ఆయన భగవంతుని చేయాలనుకుంటారు. చూడండి ఆయనకి ఎటువంటి సాంగత్యమో, అయినప్పటికీ ఆయన స్థితధీర్ అంటే స్థిరమైనటువంటి బుద్ధితో, మనస్సుతోటి ధ్యానంలో సమాధిలో ఉన్నారని చెప్పేసి చెప్పబడింది. దీన్ని బట్టి మనకి శివుని యొక్క నిజస్వరూపం అర్థమైంది. ఆయన అంతర్ముఖమైనటువంటి బుద్ధి మనకు తెలిసింది. ఏ విధంగా శివుడు కోపానికి బానిస కాలేదు, అతను కేవలం ధర్మరక్షణకై కోపాన్ని ప్రకటిస్తుంటారు. మనం చూసాము. హనుమంతుడు కూడా కోపాన్ని ప్రకటిస్తారు. శ్రీలంకని కాల్చుకొస్తారు, ఆయన కోపం ప్రకటించారు. అది కేవలం భగవంతుడు శ్రీరామచంద్ర భగవానుడిపై ఉన్నటువంటి ప్రేమ, ఆయన కార్యంపై ఉన్నటువంటి పట్టుదలతో అక్కడ రావణునికి బుద్ధి చెప్పాలని చెప్పేసి చేశారు. ఆ విధంగా కోపం ప్రకటించారు. ఈ విధంగా మనకి కోపం ప్రకటించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నలకుబేర మణిగ్రీవులపై నారద మహర్షి కూడా కోపాన్ని ప్రకటిస్తారు. కోపాన్ని ప్రకటించి ఒక శాపం ఇస్తారు, మీరు చెట్లు కండి, చెట్లుగా ఉండండి అని చెప్పేసి. అది ఆయనకు వరమే అయింది. ఎందుకు? భగవంతుని ఎప్పుడూ చూస్తూ ధ్యానంలో ఉన్నారు ఆయన వాళ్ళ. ఆ విధంగా అర్జున వృక్షాలు, అవునమ్మా, అర్జున వృక్షాలుగా ఉండమని చెప్పేసి చెప్పారు. ఎక్కడున్నారు? నందుని యొక్క పెరట్లో ఉన్నటువంటి అర్జున వృక్షాలుగా ఉన్నారు. అప్పుడు అక్కడ ఏం చూస్తుంటారు? ఎప్పుడు కూడా నందనందుడు కృష్ణ భగవాన్ యొక్క బాల్యలీలని ఆయన సాక్షిగా వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, ధ్యానంలో ఉండిపోయారు. అంతటి కరుణ ఎవరైనా ఇవ్వగలరా? కాబట్టి నారద మహర్షి ఆ విధంగా కరుణ చూపించారు. అంటే ఎటువంటి వారి యొక్క కోపం కూడా ధర్మ రక్షణ కోసం, లేకపోతే వారిని రక్షించడం కోసం, వారికి నేర్పడం కోసం అని చెప్పేసి అంటే ఇక్కడ దయగలిగితే మన గురువులు, ఆచార్యులు కూడా ఈ విధంగానే చేస్తుంటారు. మనకి వారు ఏమైనా శిక్షణ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? మనలో ఉన్న తప్పుని మనం తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటామని చెప్పేసి శిక్షణ ఇస్తారు. అంతే తప్పించి మనతో పగతో కాదు, కోపంతో కాదు. నన్ను ఇలాగన్నారే అని మనం కోపోద్రిక్తులైపోకూడదు. చూడండి, ఎప్పుడైతే ఈ కార్యం అయిపోయిందో వెంటనే ఆయన సమాధి భగ్నంలోకి వెళ్ళగలిగారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు, కష్ట సుఖాలకి అతీతంగా ఉంటారు, మానవమానాలకు అతీతంగా ఉంటారు. ఈ గుణం అక్కడ శివుడు మనకి తెలియబెట్టారు, చూపించారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి అద్వైతాచార్యులు ఈ నవద్వీపంలో ఉన్నట్టు ప్రజల పరిస్థితి చూశారు. అక్కడ కృష్ణ భక్తిని మర్చిపోయారు. వీరందరికీ కూడా కృష్ణ భక్తిని గుర్తు చేయాలి. వీరందరూ కూడా ఆధునిక జీవితంలో బంధింపబడిపోయారు. ఇంద్రియ సుఖమే వారి మెయిన్ ఉద్దేశం అయిపోయింది. అటువంటి వారికి కృష్ణ కృపను చూపించాలని చెప్పేసి అద్వైత చంద్రుడు ఏం చేశారు? ఆయన వీరందరూ కూడా ఇంద్రియ సుఖాలతో మునిగిపోయారు. పాండిత్యం ఉంటే ఉండొచ్చు, కానీ భక్తి లేకపోతుంది అందరిలోని. హరినామ సంగీతం అసలే లేదు అటువంటి కాలంలో అద్వైత చంద్ర ఏం చేశారు? అద్వైత చంద్ర బాగా హృదయం కరిగిపోయింది. కరుణతో ఆయన ఈ విధంగా చేశాడు. భగవంతుడిని తులసి దళము మరియు గంగాజలంతో చేసిన భక్తిపూర్వక పూజ చేసి భగవంతుని సంతృప్తిపరిచాడు. ఈయన గంగాజలం శాలగ్రామ విష్ణు భగవానుడికి,
గంగాజలం తులసీలతో పూజ చేసి భగవంతుని సంతృప్తి పరిపించి ఆయన యొక్క కోరికను నెరవేర్చుకున్నారు. ఆయన కోరిక ఏంటి? ఆయన ఏం చేశారు? ఈ విధంగా గంగాజలం తులసీ దళాలతో అర్చిస్తూ బిగ్గరగా బిగ్గరగా ఆయన శ్రీకృష్ణుని అవతరించమని ప్రార్థించారు అద్వైత చంద్ర. ఇది ఎంత మనకి చైతన్య చరితామృతంలో చెప్పబడింది. అంతటి అద్వైత చంద్ర యొక్క భక్తి వేదన భగవంతుడు విని వైకుంఠ లోకానికి చేరింది. ఆ వేదన విని భగవంతుడు కరుణతో ఏం చేశారు? భగవంతుడి యొక్క భక్తుని కరుణను ఆయన నిజం చేయడానికి చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించారు. కేవలం అద్వైత అంటే బాహ్య కారణాలు ఏ విధంగా చెప్పుకోవచ్చు. భగవంతుడు చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి ముఖ్య కారణం అద్వైత చంద్రుడు భక్తుని యొక్క ఆవేదన. ఏ విధంగా ఇటువంటి హీన జన్మ తీసుకున్నటువంటి వీరిని ఏ విధంగా ఉద్ధరించాలి అని కేవలం భక్తుని యొక్క కరుణకు ఆయన ప్రతిస్పందించి చైతన్య మహాప్రభువుగా అవతరించారు. ఇంతకీ ఏం చేశారు? ఆయన తులసి దళాలు గంగాజలం మాత్రమే సమర్పించారు భక్తితో. మనకి భగవంతుడు చెప్తాడు, పత్రం పుష్పం ఫలంతోయం అంటే దాని భక్తితో ప్రేమగా మంచి కరుణ మంచి ఉద్దేశంతో భగవంతుని ప్రార్థిస్తే అది చక్కగా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. మీరు ఏదేదో ఆర్భాటం చేయలేకపోవచ్చు. ఆర్భాటం చేయగలిగితే చేయాలి. భగవంతుడు ఎప్పుడు కూడా వైభవపేతంగా చేయాలి. ఆర్భాటం చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆర్భాటం చేసి భగవంతుని మెప్పు పొందుకోవచ్చు. అదేవిధంగా ఆర్భాటం చేయలేకపోతే పత్రం పుష్పంతో సింపుల్గా ప్రేమతో మీరు మంచి హృదయంతో అంటే భగవంతుడి సేవా కార్యక్రమం కోసం కోరికలు కలిగి ఉంటే భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే మనకి అద్వైత చంద్రుడిని ఇక్కడ శివుని చూసినట్టయితే అది శివుని అవతారంగా కూడా చెప్పుకుంటాం కదా. ఆ విధంగా ఆయన శివుని యొక్క భక్తులపై ఉన్నట్టు కరుణ, దీనజనులపై ఉన్నట్టు కరుణని ఈ శ్లోకంలో బాగా చూపించారు అని చెప్పేసి అర్థమవుతుంది. చైతన్య మహాప్రభు ఎప్పుడు జన్మించారు? ఎవరికైనా గుర్తున్నాయా? గౌరవ పౌర్ణమి అంటాం కదా. ఏ రోజు అది? పాల్గొన పౌర్ణమి ప్రభు. పాల్గొన పౌర్ణమి. నిజంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అద్వైత సందర్భం శివుని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది నిజంగా భక్తుడు తన మోక్షం కోసం కాకుండా భక్తుల సాధారణ ప్రజలను ఉద్ధరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడని చెప్పేసింది. దీని అర్థం మనం చేసుకోవాలి. ఇక్కడ శివుని చూసినా, అద్వైత చంద్రుని చూసినా, ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ చూసినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన యోగక్షేమం కన్నా మన యోగక్షేమం భగవంతుడు ఎలాగో చూసుకుంటాడు. భగవంతుడు ఏం చెప్తారు? మీ యొక్క భక్తుల యోగక్షేమం నేను వహిస్తానని చెప్పేసి చెప్తారు కదా. భగవంతుడు ఎలా చూసుకుంటారు? మనం చేయాల్సిందల్లా కూడా పతిత జీవుని ఏ విధంగా కరుణించి భగవంతుడి యొక్క భక్తునిగా మార్చాలి అనేది ప్రచారం చేయాలి. ఇటువంటి వారంటే భగవానికి ఇంకా ప్రియం అని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా మన భావం మారాలి, మన భక్తి సాధన మారాలి, మన యొక్క ఉద్దేశం మారాలి. ఏ విధంగా మనం ఈ యొక్క ఉద్యమాన్ని నలుగురికి అందే విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఉంటూ భగవంతుడికి భక్తి సేవ చేయాలని చెప్పేసి మనం నేర్చుకోవాలి. మనం ఈ విధంగా చూసుకుంటే కొన్ని సంఘటనలు చూడొచ్చు. రామాయణంలో శ్రీరామచంద్ర భగవానుడు కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. చూడండి, తనకి పట్టాభిషేకం చెప్తానని చెప్పేసి అంత ముందు చెప్తారు. నిద్రపోయి లేచేటప్పటికి ఆ యొక్క నిర్ణయం మారిపోతుంది. తన్ని అడవులకు పంపించాలనుకుంటారు. ఈ రెండు విషయాలు చెప్పినప్పుడు రామచంద్ర భగవానుడు ఏ విధంగా ఉన్నారు? ఆయన ఎప్పుడైతే పట్టాభిషేకం చేస్తాననగానే ఆయన ఉప్పొంగిపోలేదేమి. ఎప్పుడైతే మీరు అరణ్యాలకు వెళ్ళాలనగానే ఆయన కృంగిపోలేదు. అయ్యో నాకు వచ్చే రాజ్యం అయిపోయింది, నన్ను అరణ్యాలకు పంపిస్తారా ఏంటి అని పగబెట్టుకోలేదు. లేకపోతే అదేంటి, రెండు విషయాల్లో ఆయన సమంగా చూశారు. ఇది మన ఇక్కడ శివుని వెందు కూడా మనం చూడొచ్చు. అతనికి నష్టం జరిగింది, అవమానం జరిగింది, భార్యను కోల్పోయారు. అయినప్పటికీ ఆయన స్థిరమైన బుద్ధితో ఆయన సమాధిలోకి వెళ్ళగలిగారు. ఆయన కేవలం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏకాగ్రత ఏంటి? ఇక్కడ భగవాని స్మరణ, భగవాని యొక్క సేవ, అదొకటి ఆయనలో ఉన్నటువంటి. ఇక్కడ రామచంద్ర భగవానుడు
భగవానుడు ఆ విధంగా మనకి ఇటువంటి పరిస్థితిని ప్రదర్శించారు ఇక్కడ కూడా భగవానుడు. మనం చూడొచ్చు శిశుపాలుని కృష్ణుడు శిశుపాలుడి యొక్క సందర్భంలో కూడా చూడొచ్చు. ఎంత అవమానించినా కృష్ణుడు ఆయన ఏం కోపపడలేదు. వీడిని ఏ విధంగా ఉద్ధరిద్దారని ఆలోచించారు, కానీ ఆయన కోపపడలేదు. నన్ను ఈ విధంగా అంటాడా, నన్ను నల్లని వాడు అంటాడా, లేకపోతే నన్ను దూర్తుడు అంటాడా, లేకపోతే ఈ విధంగా అంటాడని చెప్పేసి తిడతాడా అని చెప్పేసి భగవంతుడికి ఏమి కోపం, జాలి కలిగింది. వీడికి జాలి కలిగి ఇతన్ని ఏ విధంగా కరుణించాలి. కేవలం తన మేనత్తికిచ్చినటువంటి ఒక మాట మీద ఆయన నిలబడి ఆయన తప్పులన్నింటినీ 100 తప్పుల్ని క్షమించాక తర్వాత ఆయన శిరచ్ఛేదం చేస్తారు. ఆయన కూడా సాహిత్యముక్తిని పొందినట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆయన ఎవరో కాదు, జై విజయుల్లో ఒకరు కదా, ఆయన సాహిత్యముక్తి. ఆ విధంగా కూడా భగవంతుడు ఈ ఆయా పరిస్థితులకి ఆయన మారిపోరు, ఆయా పరిస్థితులు ఆధీనంలోకి వెళ్ళిపోరు. భగవంతుడు రామచంద్ర భగవాన్ చూసాం, శివుడు చూసాం, ఇక్కడ కృష్ణ భగవానుడు ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క పరిస్థితులు ఆధీనంలోకి వెళ్ళిపోరు. మన పరిస్థితులు ఆధీనంలోకి వెళ్ళిపోతారు, కానీ ఆ పరిస్థితుల్ని కూడా వారు కంట్రోల్లోకి తీసుకొస్తారు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అలా చూసుకుంటే భీష్ముడు ఏ స్థితిలో ఉన్నాడు, అంపశయ్య మీద. అప్పటికి యుద్ధంలో ఓడిపోయిన భావం ఉండొచ్చు కదా ఆయనకి. నెక్స్ట్ శరీరం అంతా తూట్లు పడిపోయి ఉన్నాయా, చాలా బాధాకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కూడా అతను భగవంతుని కీర్తిస్తూ భగవంతుని విష్ణు సహస్రనామం చెప్పగలిగారు. ఆయన ధర్మపాలన అంటే ఏంటి అని యుధిష్ఠిర మహారాజుకి ధర్మం అంటే ఏంటి చెప్పంటే ఆయనకి మొత్తం రాజ్యపాలన, రాజనీతి, ధర్మం గురించి ఆయనకి పూర్తిగా వివరించగలిగారు. విష్ణు సహస్రనామం చెప్పగలిగారు. అంటే ఆయన ఏంటి ఏకాగ్రత, కేవలం ఆయన శరీరం బాధపడుతున్న, నొప్పులతో ఉన్న, లేకపోతే యుద్ధంలో ఓడిపోయినని చెప్పుకోవచ్చు, ఆ బాధ ఉండొచ్చు, నన్ను ఆ విధంగా పడగొడతారా అని బాధ ఉండొచ్చు, కానీ అవన్నీ ఆయనకి ఏమున్నాయో లేవు. దీన్ని ఏ విధంగా తీసుకుంటే ఇదంతా భగవంతుని యొక్క నిర్ణయం, ఇదంతా కృష్ణ భగవాన్ యొక్క నిర్ణయం. ఆయన ఎలాగనుకుంటే అలా జరుగుతుంది. కృష్ణ భగవాన్ అటువైపు ఉన్నాడు, ఆయన అక్కడుంటే అక్కడే విజయం, అక్కడుంటే అక్కడే సిరి సంపదలు, ఐశ్వర్యం, రాజ్యపాలన అన్నీ ఆయనకు ఉంటాయి అని ఆయన భక్తుడు ఈ విధంగా సరిపెట్టుకుంటాడు. ఏదైనా పెద్ద నష్టం జరిగితే ఇది నా పాపాన్ని నేను అనుభవిస్తున్నాను, నా పాపకర్మని నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాడు, అంతేగాని భగవంతుని నిందించడు. దానికి తగ్గట్టుగా ఎదుటివాడిని కూడా నిందించడు. ఇది ఎప్పుడో నేను చేసిన పాపం కాబట్టి ఈ ఎదుటివాడి ద్వారా నాకు ఈ పాపాన్ని అనుభవించే పరిస్థితి జరిగింది, అంతేగాని ఎదుటివాడిని కూడా నిందించడు. ఎవడైతే ఇతను కష్టపెడతాడో వాడిని కూడా నిందించడు వాడు భక్తుడు. ఎందుకని అతను కూడా ఒక నిమిత్త మాత్రుడు. ఎదుటివాడు మనకు నష్టపెట్టినా, మనల్ని అవమానించినా వాడు కూడా ఒక నిమిత్త మాత్రుడు, వాడికి తెలియదు. ఇది ఎందువల్ల జరుగుతుంది, నేను ఇంతకుముందు చేసుకున్నటువంటి పాప ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఆ విధమైన బుద్ధితో ఉంటే వాడికి ఎదుటివాడి మీద ద్వేషం, ఈర్ష్య వస్తాయా? రాదు. కాబట్టి ఈ జ్ఞానం మనకి ఎవరిస్తారు? గురువు గారు ఇస్తారు, శాస్త్రాలు ఇస్తాయి, సత్సాంగత్యం ఇస్తుంది. ఈ విధంగా మన బుద్ధిని పవిత్రీకరించుకుని శుద్ధిపరుచుకుంటే ఎదుటివారి మనకి జరిగే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఇది భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను ఇంతకుముందు చేసిన పాప పుణ్యాలకి ఫలితం అనుభవిస్తున్నాను, ఎదుటివాడు కూడా నిమిత్త మాత్రుడు అని చెప్పేటప్పటికి ఎదుటివాడి మీద ద్వేషం జరగదు. ఎదుటివాడి బాగా ఉన్నతమైన స్థితిలో ఉంటే అప్పుడు ఈర్ష్య రాదు. ఎందుకని వాడు ఇంతకుముందు చేసిన పాప పుణ్యాన్ని అనుభవిస్తున్నాడు, నేను పుణ్యం చేసుకోలేదు, నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఒక రకమైన భావంలోకి తయారైపోతాడు. ఇది మన భారతీయులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి పాప భీతి, లేకపోతే పాప పుణ్యాలు అనుభవిస్తున్నామన్న భావం చాలా మందికి ఉంది. ఇక్కడ ఈర్ష్య భావాలు తక్కువగా ఉంటాయి వేరే జాతి కన్నా, వేరే కంట్రీ వాళ్ళకన్నా చూసుకుంటే. కాబట్టి మనకి ఇంకా పాప భీతి ఇటువంటి ఇంకా ఉన్నాయని చెప్పేసి చూడండి. అక్కడ భీష్ముడి పరిస్థితి కూడా స్థితధి అంటే స్థిరమైన బుద్ధి కలిగిన వాడై భగవంతుడి సేవలో ఉన్నాడు. అతను ఏం చేసినా ఆపోజిషన్లో యుద్ధం చేసినా అది భగవంతుడి సేవ, వేరే రసం. ఆ విధంగా అదే ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది మనం గ్రహించడం కొద్దిగా ఇంకోసారి చూడండి. సేవలో విమర్శలు వస్తాయి, అపార్థాలు కలుగుతాయి, అవమానాలు ఎదురవుతాయి. అప్పుడు మన మనస్సు ఎలా స్పందిస్తుంది అనేది మనల్ని అంతర్మదనం అంటారు. అంతర్మదనం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు నేను ఎలా ఉన్నాను, నేను నిజంగా భగవంతుని మీద ప్రేమతో సేవ చేస్తున్నానా లేదా,
నేను నిజంగా పూజ ప్రతిష్ట లాభం కోసం చూస్తున్నాను, నా స్వకార్యం ఏమైనా ఉందా దీంట్లో? ఏమాత్రం స్వకార్యం ఉన్నా దాంట్లో మీరు చేసేది శుద్ధ భక్తి కాదు. దానివల్ల మీకు కలత వస్తుంది, కలత చెందుతుంది. ఆ విధంగా అభివృద్ధిలోకి చెందలేరు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని బట్టి, ఈ యొక్క స్థితిని బట్టి, శివుని యొక్క స్థితి, ఈ శ్లోకాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బాహ్య పరిస్థితులు మన జపం, శ్రవణం, సేవను ప్రభావితం చేస్తున్నాయి. జపం, ఈ సేవ చేసేటప్పుడు కూడా నేను చేయను ఈ సేవ, ఏం చేద్దాం చూద్దాం, జపం కూడా సరిగా అవ్వదు. ఇటువంటి సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? అర్థమవుతుందా? మనకి ఇటువంటి భావం కూడా కలుగుతుందా? నాకు ఈ సేవలో అయితే నాకు బాగుండదు, ఈ ధామంలో అయితే బాగుండదు, వేరే ధామంకి వెళ్తే బాగుంటుంది, నాకు ఈ కాంగ్రిగేషన్ బాగోలేదు. మొన్న ఎవరో ఫోన్ చేశారు, నేను ఏ ఒక టెంపుల్లో ఉంటానండి, ఒక ధామంలో ఉంటానండి, కానీ అక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ పెరిగిపోయినాయి. కాబట్టి మీ ధామానికి వస్తాను, మీరు ఎలాగుంటారు? అంటే ఇక్కడ కూడా పాలిటిక్స్ మీకు కనిపిస్తాయి, మీరు చూసే దృష్టిలో ఉంటుంది. కాబట్టి కానీ వచ్చి రండి, చూడండి, 2-3 రోజులు చూసి వెళ్ళండి అని చెప్తాం. అంటే వాడు చూసే దృష్టిని బట్టి కూడా పాలిటిక్స్ని పెద్దదిగా చేసుకుంటాడు. వాడు జరిగితే ప్రతి విషయంలో చిన్నదో పెద్దదో, ఏ టెంపుల్ అయినా సరే చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయం వాడి భూతద్దంలో పెట్టి చూస్తుంటాడు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే మనం ఇంకా పరిశుద్ధమైన భావంతో భక్తియుత సేవ చేయట్లేదని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ఇటువంటి వాటిని దగ్గరికి రానివ్వకండి. మనం ఏ విధంగా ఉంటాం, లేకపోతే మనం ఏదైనా ఉపన్యాసం ఇచ్చాకో, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం చేసాక మన మనసు పొంగిపోతుంటుందా? ఈరోజు వంట చేశాక అందరూ మెచ్చుకున్నాక మన మనసు పొంగిపోతుంటుందా? అటువంటిప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎప్పుడైతే వంట బాగోలేదో అప్పుడు వారి విమర్శలు కూడా మేము రెడీగా ఉండాలి. దానికి సిద్ధంగా ఉంటారా? సిద్ధంగా ఉండాలి. అంటే రెండింటికి సమభావంతో ఉండాలి. అంటే మన మనసు ఉప్పొంగిపోవడం, కృంగిపోవడం వస్తుంది అంటే ఎక్కడో తేడా ఉంది, మీ సేవలో ఒక లోపం ఉంది. వెంటనే ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే మీరు ప్రశాంతతతోటి జపం చేయగలుగుతున్నారా? ప్రశాంతతోటి వేరే సేవ చేయగలుగుతున్నారా? లేకపోతే మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదే విషయం మళ్ళీ మళ్ళీ మనసులోకి వచ్చి కలత చెందుతుంది. ఆ విషయాన్ని మనం వదిలేయగలగాలి. మనకి ఏంటంటే ఇంకా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది, ముఖ్యమైన సేవ ఇంకా ఉంది. ఆ విధంగా చేసుకోవాలి. అసలు భక్తి అంటే బలం ఎక్కడ ఉంటుంది? దేంట్లో ఉంటుంది? వాదనలో ఉంటుందా? నేను బాగా చేశాను, నేను చేసిందే రైట్ అనే వాదన నెగ్గాడు అనుకోండి, అందులో ఉందా భక్తి? అంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను చెప్పిన మాట నెగ్గింది అనిపించుకోవాలి నలుగురిలో, నేను చెప్పిన ప్రపోజలే ఒప్పుకోవాలి. అంత వాదన చేస్తే దాంట్లో భక్తి అనేవాడికి బలం ఉందా? లేదా వినయంతో ఉంటే వినయభావంతో ఉండి అందరితోనే సర్దుకుపోయి భగవంతుని సేవలో ముందుండేవాడికి బలం ఉందా భక్తుడిగా? అర్థమవుతుంది కదా? కాబట్టి మనం ఏ గుణం పెంపొందించుకోవాలి అనేది మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వినయం. అందుకనే కూడా వినయంతో భగవంతుని సేవ చేయాలి, భగవంతుని గురువుకి సేవ చేసి ఆయన దగ్గర కృపని పొందాలని చెప్పేసి మనకి భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి. తప్పు చేసినప్పుడు క్షమా చెప్పడంలో సంకోచిస్తామని, ఏదైనా తప్పు చేసాము, ఏ భక్తుని ఏదో అవమానపరిచాము, వెంటనే క్షమించాలని భావం వస్తుందా లేదా? లేకపోతే ఏంట్రా నేను క్షమించేది అనే భావంలో ఉంటున్నాను. క్షమాభావం క్షమించాలనే ఒక ఆలోచన వస్తుందా లేదా? ఆలోచన రాకపోతే మనం ఇంకా భగవంతుడి సేవకు అర్హులం కాదని చెప్పేసి అర్థమవుతుంది. వినయం లేకపోతే భగవంతుడి సేవకు మనం అర్హులం కాదు, గురువు సేవకు కూడా అర్హులం కాదు. లేకపోతే ఏమవుతుంది? కొంతకాలం చేసాక గురువుని కూడా మనం ఏంట్రా ప్రతిరోజు చేయాలి సేవ, గురువు గారి దగ్గర కూడా అదే భావం వస్తుంది. వినయం లేకపోతే భగవంతుని సేవ కూడా రోజు నైవేద్యం పెట్టాలా, రోజు ఆరతి ఇవ్వాలా, రోజు అలంకరణ ఇవ్వాలా, రోజు మందిర మార్చం చేయాలా, ఈ భావం వస్తుంది. దీన్నే మన యొక్క భావం మార్చుకోకపోతే భక్తియుత సేవ కలిగినట్టు కాదు. ఏదో సేవ చేస్తుంటాం అంతే, ఏదో ప్రణామం చేస్తామంతే, ఏదో గుడికి వస్తాం, ఏదో సేవ చేస్తాం, అంతేగాని దాంట్లో భక్తియుత కాదు, భక్తి లేని సేవ. అది కేవలం లేకపోతే నాకు ప్రశాంతత వస్తుందనో, లేకపోతే పేరు ప్రతిష్టలు వస్తాయనో చేస్తుంటాం తప్పించి దీంట్లో
ప్రేమ భక్తి ఏమీ కనిపించట్లేదని మనం అర్థం చేస్తుంది. ఎప్పుడంటే చిన్న చిన్న విషయానికి కలతలు చెందినట్టయితే అది మనసు మనం ఇంకా పవిత్రం చేసుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది. మనం ఈ యొక్క ఎప్పుడు కూడా మనకు కొలమానం పెట్టుకోవాలి. నా సాధన రోజు జపం ఏ విధంగా జరుగుతుంది, నేను సేవాభావంలో ఉన్నానా లేదా, ఈ రోజు ఎలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉన్నాను, మారుతున్నానా లేదా, పెరుగుతున్నానా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు కొలమానం పెట్టుకుని దానితో మనం అభివృద్ధిలోకి వెళ్ళే విధంగా మన సాధనని ఒక క్రమబద్ధీకరణలో పటిష్టం చేసుకోవాలి. లేకపోతే ఎంతకాలం చేసినా మనం ఇలాగే ఉంటాం అని చెప్పేసి చెప్పి సాధనలో నిరంతరత్వాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? ఎప్పుడైనా సరే పరిస్థితి మారిందనుకోండి, ఏదో విజిటింగ్ అని వేరే టెంపుల్కి వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్తాం. ఆ రోజున కూడా మన సాధన ఎలా ఉంది? మనం 4:30కి లేచి 4:30కి మంగళహారతి చేయకపోయినా జపం మొదలు పెడుతున్నామా? ఇంట్లో సాధన కుదరకపోయినా వేరు వేరు మందిరాలని సందర్శించినప్పుడు 4:30కి వెళ్ళి మనం మంగళహారతి వెళ్ళగలుగుతున్నామా లేదా? సాధన సరిగా జరుగుతుందా లేదా? మన పరిస్థితి మారింది కదా, మనం ట్రైన్లో ఉన్నాం కదా, లేకపోతే మనం వేరే ప్రదేశంలో ఉన్నాం కదా, ఈ రోజు సడలేద్దాం అన్న ఆలోచన వస్తున్నాయా? వస్తుంటే మీ సాధన పటిష్టంగా లేదని అర్థం చేసుకోవాలి. పరిస్థితులు మారినప్పుడు కూడా మన సాధన సేవాభావంలో ఏ విధంగానే మార్పు ఉండకూడదు. మనం వేరే మందిరాలకు వెళ్ళినా సేవకు ముందు ఉండాలి. ఏదైనా సేవ జరిగితే సేవ చేసుకోవాలి. ఆ విధంగా అలాగే మనం క్షమాగుణం, వైరాగ్యం పెంపొందించాలి. మనం ఈ యొక్క సాధనలోనూ భక్తి మార్గంలో ఎంతకాలం ఉంటున్నాము అనే దానికన్నా మనం క్షమాగుణం, వైరాగ్యం పెరుగుతున్నాయా లేదా అనేది మనం కొలమానంగా పెట్టుకోవాలి. ఇది మనం గ్రహించాలి. ఎవరో మనల్ని బాధించినప్పుడు ఎంతకాలం గుర్తుంచుకుంటాం? ఎవరైనా ఏదైనా మన అవమానించరు, అది మన జీవితకాలం గుర్తుంచుకుంటాం. వాడు చేసిన ఉపాయం అంటే ఏదైనా సలహా కానీ వాడు ఇచ్చిన సహాయం కానీ మనం గుర్తుంచుకోము, మొదటి రోజే మర్చిపోతుంటాం. వాడు ఏదైనా అపకారం చేస్తే మనం జీవితాంతం గుర్తుంచుకుంటాం. అదే మనం ఏదైనా సహకారం చేస్తే జీవితాంతం ముందు గుర్తుంచుకుంటాం. మనం ఏదైనా అపకారం చేస్తే ఆ రోజే మర్చిపోతాం, అది అపకారమే కాదనుకుంటాం. ఈ విధమైన మనస్తత్వంతో ఉన్నామా? సరిదిద్దుకోవాలి. అది ఎంతకాలం ఈ యొక్క భావాన్ని, పగని ఎంతకాలం పొగిడిస్తాం అంటే పొడిగింపజేస్తాం. చూడండి, శివుడు వెంటనే మర్చిపోయారు ఆ విషయం. దేవతలు మళ్ళీ వెళ్ళి చూసేటప్పటికీ ఆయన ఈ విషయాలు జరిగినాయా, దక్షయజ్ఞం జరిగిందా, అక్కడ పెద్ద విధ్వంసం జరిగిందా, కోపం వచ్చిందా, అపరాధం చేసాడా, భార్య కోపపడ్డాడు, అవన్నీ కూడా ఆయన వెంటనే మర్చిపోయారు. మర్చిపోయి ఆయన యోగలోకి వెళ్ళిపోయారు. భక్తి సేవల గురించి చర్చిస్తున్నారు. ఆ విధంగా ఉండగలుగుతున్నాం మనం. ఇది ఈ విధంగా మనం నేర్చుకోవాల్సింది. మన విధంగా జపము, కీర్తన, శ్రవణం ద్వారా మనసును ఎలా స్థిరపరుచుకుని మంచి దృఢమైన ఏకాగ్రతతోటి భగవంతుడి సేవలో ఉండాలి అనేది మన సాధన, మన సత్సాంగత్యం, మన సేవ ఉపయోగించుకుని ఈ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నామా లేదా గ్రహించుకుని ఆ విధంగా సాధన చేయాలని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా, శివుని పరిస్థితి ద్వారా మనకి తెలియబడుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉంటే చెప్పచ్చు. ప్రభు మీరేమైనా చెప్తారా? ప్రభు ఏమైనా బ్రహ్మ నిర్వాణం గురించా? బ్రహ్మానందం ప్రభు. ఇందులో భాష్యంలో ప్రభుపాదుల వారు శివుడు ఆ యొక్క ఎటువంటి సమాధి స్థాయిలో ఉన్నారని అంటే బ్రహ్మానంద స్థాయిలో ఉన్నారంట. ఎప్పుడైతే ఈ భక్తుడు ఎవరైనా సమాధి స్థాయికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ఆనందం ఎటువంటిది అని అంటే ప్రహ్లాద్ మహారాజు భాగవతం 7వ స్కందంలో వివరిస్తున్నారు. ఏమనంటే ఈ సముద్రంలో ఉన్న జలంతో పోలిస్తే ఒక బిందువు అంతా ఏమీ లేదనమాట. ఆ బిందువుతో సమానం అంటే ఈ బ్రహ్మానందం. పరమానందం ఒకటి ఉంది.
మళ్ళా ఆనందం ఎటువంటిది అంటే అక్కడ వర్ణిస్తున్నారు ప్రభుపాదుల వారు ఏమనంటే ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఎంత ఉందంట అంటే అడుగడుగున ఆనందం పెరుగుతూ ఉంటుంది కానీ తరిగేదంటూ ఉండదు. ఈ భౌతిక జగత్తులో ఏంటి పదం పదం యద్విపదాంన తేషం, అడుగడుగున గండాలే, ఆపదలే, కష్టాలే, దుఃఖాలే ఎదురవుతుంటాయి. కానీ ఆధ్యాత్మిక స్థాయి అటువంటిది కాదు. బ్రహ్మానందం ఎటువంటిదంటే ప్రహ్లాద్ చెప్పేది సముద్రం అంత ఉంది ఆనందం. కానీ మనం బ్రహ్మానందం పోలిస్తే దాంతో పరమానందంతో పోలిస్తే ఇది నీటి బిందువు అంతా అంట. అందుకని భాష్యంలో ప్రభుపాదుల వారు శివుడు బ్రహ్మానంద స్థాయిలో ఆయన ఉన్నారు. అందుకని ఆయనకు ఆ దుఃఖం లేదు. భార్య చనిపోయింది కానీ కథ జరుగుతుంది చూడండి. మామూలుగా మనమైతే బద్ధాత్ములు ఏం చేస్తాము, అసలు మేము బుక్ డిస్ట్రిబ్యూషన్కి పోతున్నప్పుడు అక్కడ ఏమంటున్నారంటే, స్వామి మాకు సంవత్సరం వరకు అంటూ లోపలికి రావద్దండి, ఆగండి ఆగండి, గేటు బయటే అని. నిన్న ఒక ఇంట్లో అట్లా కీర్తన చేస్తుంటే ఈడు చేయొద్దండి వీధి వరకు లాస్ట్ వరకు అన్నారు. ఏమంటే వాళ్ళకి ఏదో అంట. సో వాస్తవంగా భగవద్గీత ఎవరైనా చనిపోతే కూడా కూర్చొని పఠిస్తుంటారు. సో అట్లా శివ భగవాన్ ఏంటంటే భార్య చనిపోయినా సరే ఆయనకి ఇసుమంత కూడా దుఃఖం లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మానందాన్ని అనుభవించేవాడు, ఎక్కడ కూర్చున్నా సమాధిలోకి వెళ్ళిపోతాడు. అది భాష్యంలో ప్రభుపాద రాశారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సుదర్శన ప్రభుపాదులు చెప్తారు బ్రహ్మానందం అంటే ఆయన ఒక కోరిక చెప్పారు అని మనకి ప్రహ్లాద్ మహారాజు 7వ స్కందంలో ఈ విధంగా వివరించారని చెప్పేసి శిలాప్రభుల వారు చెప్తారు. ఏంటంటే బ్రహ్మానందం, పరమానందం ఒక సముద్రం అయితే దాంట్లో ఒక బిందువు ఉంటుంది కదా, ఆ బిందు అంటే ఒక సముద్ర బిందువు అది బ్రహ్మానందంతో సమానం. ఆ బ్రహ్మానందం కూడా సముద్రం అంతటి ఎప్పుడైతే ఈ భౌతిక ఆనందంతో పోల్చుకున్నట్టయితే. అందుకని చెప్పేసి ఆయన ఈ భౌతిక కష్ట సుఖాలు ఆయన్ని ఏమాత్రం చలింపకపోయినా ఈ పరమానందం బ్రహ్మానందం అనే యొక్క స్థితిలో నిశ్చలంగా ఉండగలిగారని చెప్పేసి చెప్పారు. అంతేనా ప్రభు? శివుడు లింగ రూపంలో. మీరేం చెప్తారు ప్రభు? మీరు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు లింగ రూపంలో ఎందుకు అవతరించారు, ఎందుకు దర్శనమిస్తారు, ఎందుకు అవతరించారు? ఒకటి శివపురాణంలో చాలా విస్తారంగా చెప్పారు ప్రభుజీ. ఎందుకు అట్లా అని అంటే ఆయన ఈ సృష్టి చేయాలని. ఇప్పుడు ఈ దీంట్లో కూడా మనము రాబోయే 43వ శ్లోకంలో వివరించారనమాట. శివుడు ఈ సృష్టి స్థితి ప్రళయం అన్నీ ఆయనే చేస్తున్నాడు, పోషణ కూడా ఆయన చేస్తున్నాడు అంటూ దాంట్లో వివరిస్తున్నారు. సో భగవంతుని యొక్క విస్తారమే వాస్తవంగా శివ భగవానుడు. సో ఆయనే ఈ బీజ ప్రదాతగా వివరిస్తుంది అనమాట శాస్త్రం కూడా. అట్లా శివపురాణంలో ఎప్పుడైతే ఈయన బీజ ప్రదాత అయినప్పుడు ఆయన ఆ రూపంలో అవతరిస్తేనే ఆ యొక్క సృష్టి చేయగలుగుతాడంట. అందుకని ఆ రూపాన్ని తీసుకున్నారు ఒకటి. రెండోది భృగు మహారాజు ఆయనకి శాపం పెట్టారు. ఏమనంటే నీకు ఇక నుంచి భూమండలంలో నీ విగ్రహాలని పూజించరు, లింగ రూపంలో నేను పూజిస్తారు అని చెప్పి కూడా అట్లా పురాణాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఈ శివపురాణం చదివితే ఇవన్నీ కూడా డీటెయిల్గా లోతుగా మనకు అర్థమవుతాయి. ధన్యవాదాలు. ప్రస్తుతానికి హరే కృష్ణ. బ్రహ్మ విష్ణువుని పరీక్షించాడు లింగ రూపంలో వచ్చి, అది వేరే సందర్భం లేదు కానీ మరి బ్రహ్మని విష్ణువుని పరీక్ష చేశాడు, శివులను ఆత్మను అని అంటారు భాగవతంలో. అది వేరే సందర్భంలో కదా, అది వేరే సందర్భంలో జరిగింది.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు లింగ రూపంలో ఎందుకున్నారు అని చెప్పేసి చెప్తే, ఇక్కడ భృగు మహర్షి ఈ త్రిమూర్తిలో ఎవరు గొప్పవారని తెలియజేసుకోవడానికి మొత్తం 3 ధామాలు వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శివుడు పార్వతి వారు ఉన్నటువంటి పరిస్థితిని చూసి భృగువు శాపం ఇస్తారు. నిన్ను భూలోకంలో భూమండలంలో ఇలాగా లింగ రూపంలో పూజిస్తారు అని చెప్పేసి అనేటప్పుడు ఆ విధంగా జరిగిందని చెప్పేసి శివపురాణాల్లో ఉన్న ప్రభు అని చెప్పేసి చెప్పబడింది. అదొకటి. ఆయన కృష్ణ భగవాన్ చెప్తాడు, ఈ అందరికీ నేను ప్రధాన బీజ ప్రదాతని అంటారు, నేనే తండ్రిని అంట చెప్తారు. ఆ విధంగా ఇది ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఆ యొక్క బీజ ప్రదాతగా ఉండాలంటే శివుని ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా లింగ రూపం అనేది ఆపాదింపబడిందని చెప్పేసి చెప్పారు ఇక్కడ శివపురాణంలో చదివినట్టు మన సుదర్శన కృపాకు. హరే కృష్ణ. ఇంకేమైనా ఆన్లైన్లో వరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీమద్ భాగవతం కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవంత ప్రణామాలు ప్రభు.